సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్యా మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు
సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్యా మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీ మాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు,
వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసి క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీ మాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసి క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం
జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతీ విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతీ శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతీ విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.
సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967 సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసి క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967 సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు
సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతీ విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272. ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతీ విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతీ శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు,
వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్యా మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం
జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతీ విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతీ శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతీ విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.
సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967 సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967 సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు
సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతీ విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతీ విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతీ శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు,
వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం
జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. సరస్వతీ విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967 సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతీ శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973 సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతీ విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతీ శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు, సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతీ బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతీ విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272, ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతీ విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.
సరస్వతి విద్యాపీఠానికి మీకు స్వాగతం. ఇది భారతీయ సంస్కృతి మరియు విలువలతో నిమిత్తమైన ఒక ప్రాముఖ్యమైన విద్యా సంస్థ. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో తెలుగు రాష్ట్రాలలో శిశుమందిరాలకు అంకురార్పణ జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా ప్రచారక్ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల గారు శ్రీ సరస్వతీమాత పుణ్యక్షేత్రం బాసరకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ పట్టణంలోని హంపి విరూపాక్ష మహాసంస్థానం ధర్మసత్రంలో శ్రీ 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 జగద్గురువు శంకరాచార్యుల ఆశీస్సులతో 1967వ సంవత్సరం జూన్ 17న శ్రీ సరస్వతి శిశుమందిరము ప్రారంభించబడింది. ఆ తరువాత అనేక ప్రాంతాలలో విస్తరణ జరిగింది. విద్యాభారతి ఆశయాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు కార్యయోజన ప్రభావంగా అమలు చేయబడింది. ఇది దేశమంతటికీ ఆదర్శంగా నిలిచింది. 1973వ సంవత్సరంలో శ్రీరామనవమి రోజున ప్రాచీన ఆచార్య ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు సరస్వతి విద్యాపీఠాన్ని స్థాపించారు. ఆ తరువాత శిశుమందిరాలను విద్యాపీఠానికి భాగమయ్యాయి. శ్రీ సరస్వతి శిశుమందిరము అనే మహావృక్షము ఫలాలను అందుకున్న లక్షలాది మంది విద్యార్థులకు ఈ చెట్టును నాటిన మహనీయుడు మాననీయ ఎస్ఎల్ఎన్ ఆచార్యుల వారు ఎలాంటి వసతులు సానుకూల పరిస్థితులు లేని రోజులలో తెలుగునాట విలువలు నేర్పించే పాఠశాలలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ యొక్క ఉద్దేశ్యం భారతీయ విలువలను మరియు సాంస్కృతికతను ప్రోత్సహించడం మరియు విద్యలో శ్రేష్ఠతను సాధించడమే. విద్యాభారతి అనేది అఖిల భారతీయ శిక్షా సంస్థాన్. ఇది ఢిల్లీ కేంద్రముగా విద్యారంగంలో పనిచేస్తున్న అఖిల భారతీయ విద్యా సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచ విద్యారంగంలో పనిచేస్తున్న పెద్ద విద్యా సంస్థలలో విద్యాభారతి ఒకటి. ప్రస్తుత తెలంగాణలో 176 విద్యాలయములు, వెనుకబడిన బస్తీల్లో 121 శ్రీ సరస్వతి బాల సంస్కార కేంద్రములు, వనవాసి గిరిజన ప్రాంతములలో 56 ఏకోపాధ్యాయ పాఠశాలలు, వనవాసీ క్షేత్రాలలో 4 ఉచిత ఆవాస విద్యాలయాలు నివరిస్తున్నారు. సరస్వతి విద్యాపీఠం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిశువాటిక 3 నుంచి 5 సంవత్సరాల చిన్నారి పిల్లల సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడం. బాలికా విద్య ఇంటిలో అమ్మ అందించవలసిన సంస్కారము. బాలికా విద్య పేరుతో ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారు చేసి బాలికలకు అందించడం జరుగుతుంది. సంస్కృతి బోధ 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం దేశం మరియు సంస్కృతి సంబంధిత అంశాలపై పరీక్షలు నిర్వహించడం. శోధనా కార్యక్రమాలు విద్యారంగంలో శోధన చేసి అధ్యయన ఫలితాలను మెరుగుపరచడం. విద్వత్ పరిషత్ ఉపాధ్యాయుల కోసం జాతీయ విద్యా విధానాలను అమలు చేయడానికి సెమినార్లు నిర్వహించడం. ఈ పీఠం సాంస్కృతిక బోధనపై కూడా దృష్టి సారించడంతో విద్యార్థులలో దేశభక్తి మరియు సాంస్కృతిక అవగాహనను పెంచేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది. పూర్వ విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. శిశుమందిరాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఈనాడు అనేక రంగాలలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 40,877. అందులో బాలుర సంఖ్య 22,605, బాలికల సంఖ్య 18,272. ఆచార్యుల సంఖ్య 1850 కీలక పాత్ర పోషించగలుగుతారు. సరస్వతి విద్యాపీఠం భారతీయ సంస్కృతిని ఉంచుకొని విద్యారంగంలో ఒక ప్రాముఖ్యమైన ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో ఇది ఇంకా విద్య మరియు సమాజాభివృద్ధి కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ధన్యవాదములు.